నమస్కారం అండి. నేను గుంటూరు ఈస్ట్ డిఎస్పీ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఈ ఈ మధ్య ఐపీఎల్ మ్యాచెస్ స్టార్ట్ అయినాయి, క్రికెట్ మ్యాచెస్. ఈ ఐపీఎల్ మ్యాచ్తో పాటు క్రికెట్ బెట్టింగ్ చేసేవాళ్ళు, ప్రజలని అనవసరంగా రెచ్చగొట్టి వాళ్ళ డబ్బుని కాజేసేవాళ్ళు ఎక్కువైపోయారు ఈ బెట్టింగ్స్ మీద. ఈ బెట్టింగ్ ఆశపడి కాలేజీ యూత్ కానీ, ఈ చదువుకునే వ్యాపారస్తులు కానీ వీళ్ళంతా కూడా మరి వాళ్ళకి అవగాహన ఉన్నా లేకపోయినా దురాశ దుఃఖాన్ని చేయడానికి మాటను మర్చిపోయి డబ్బులు వస్తాయనేసి పందెం కాయడం జరుగుతుంది. అయితే చివరిగా చేసేది ఏంటంటే బెట్టింగ్ చేసేవాళ్ళు ఆటోమేటిక్గా ఇలా నష్టపరుస్తున్నారు. కాసిన డబ్బులు పెట్టిన వాళ్ళు అందరూ నష్టపోతున్నారు. ఈ జనాలందరూ తెలుసు. కానీ అది అలవాటు మానుకోకుండా ఈ బెట్టింగ్ చేసేవాళ్ళు వాళ్ళని ప్రలోభపరిచి డబ్బులు వస్తాయి అనే దాని మీద వీళ్ళు పందెం కాయడం, మళ్ళీ దాని మీద చాలామంది నష్టపోవడం, ఆర్థికపరంగా నష్టపోవడం, కొంతమంది అయితే ఆస్తులు కూడా పోగొట్టిన సందర్భాలు ఉన్నాయి. గతంలో కొంతమంది ఈ క్రికెట్ బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకొని దివాలా తీసి సూసైడ్ ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి నేను ప్రజలకు చెప్పేది ఏంటంటే క్రికెట్ బెట్టింగు ఆడొద్దు. ఇట్లాగా మిమ్మల్ని ఎవరన్నా ఆడమని చెప్పి ప్రోత్సహిస్తే వాళ్ళ సమాచారం పోలీసుకి అందజేయండి. ఎస్పీ గారు, గుంటూరు జిల్లా ఎస్పీ గారు సతీష్ కుమార్ గారు దీని మీద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. దాని మీద టీమ్స్ కూడా వర్కౌట్ అవుతున్నాయి. కాబట్టి మీరు సమాచారం అందిస్తే మాకు ఇంకా సులభంగా ఉంటుంది. మీరు ఇచ్చిన సమాచారం వలన మీకు నష్టమే ఉండదు. మీ పేరు కానీ, మీ అడ్రస్ కానీ, మీ ఫోన్ నెంబర్ కానీ ఎవరికి మేము తెలియజేయము, మీకు గోప్యంగా ఉంచుతాము. అట్లాగే వాళ్ళ మీద చర్య తీసుకుంటాము. క్రికెట్ బెట్టింగ్ జరగకుండా, ప్రజలకి డబ్బు నష్టపోకుండా, ఆర్థికంగా కాలేజ్ స్టూడెంట్స్కి కానీ వాళ్ళు ఏదో ఖర్చులు తెచ్చుకున్న డబ్బులు ఇట్లా చేసి కొంతమంది వేరే దుర్వ్యసనాలు కూడా అలవాటు పడుతున్నారు. దీని దిశగా పోలీస్ యంత్రాంగం క్రికెట్ బెట్టింగ్ని ఆడించే వాళ్ళని అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. కాబట్టి వీళ్ళు కొంతమంది ఫోన్ల ద్వారానే కూడా చేస్తున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ కూడా మాకు ఇవ్వండి. నా నెంబరు 8688831309 8688831309. ఈ నెంబర్కి కాల్ చేసి చెప్పండి. అంతేకాకుండా మీరు ఇంకా ఏ ఏరియాలో ఉన్నా కానీ 112 కూడా చేయొచ్చు. 112 చేస్తే అది డీజీ కంట్రోల్కి పోతుంది. అక్కడి నుంచి కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ పోలీసులు దీన్ని రెస్పాండ్ అయ్యి ఎక్కడ క్రికెట్ బెట్టింగ్ జరుగుతుందో వాడిని దాడి చేయడం జరుగుతుంది, వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీ తోటి వారిని కానీ, మీ పిల్లల్ని కానీ ఈ క్రికెట్ బెట్టింగ్ బారిన పడకుండా మీరు సంరక్షించుకోగలరు. ఇప్పుడు ఆల్రెడీ పాత కేసులో ఉన్న ముద్దాయిలు మొత్తం పేర్లు లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. గతంలో కేసులు బుక్ చేసిన వాళ్ళ మీద కూడా నిఘా పెట్టడం జరిగింది. వాళ్ళ ఫోన్ నెంబర్స్ మీద కూడా తిరగడం జరిగింది. అవసరమైతే సెకండ్ టైం మళ్ళీ దొరికితే వాళ్ళ మీద రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేస్తాము. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాము. గతంలో చాలాసార్లు గుంటూరు టౌన్లో కూడా పట్టుకోవడం జరిగింది. గుంటూరులో బెట్టింగ్ అనేది చాలా పెద్ద నెట్వర్క్ ఉంది. వాళ్ళు అట్లాగే కంటిన్యూ చేస్తున్నారు. దాని వెనక చాలా బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. మా గుంటూరు జిల్లా యంత్రాంగం తరఫున ఎస్పీ గారు ఆదేశాల మేరకు మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ప్రజల సహకారం ఉంటే కంపల్సరీ వాళ్ళని ఇంకా మేము కట్టడి చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా నేను తెలియపరచుకుంటున్నాను. గుంటూరులో సింగిల్ నెంబర్ కూడా దొరుకుతూ ఉంది. వాటి మీద కూడా కొన్ని పేర్లు మేము వాళ్ళ సమాచారం తీసుకుని జరిగింది. వాళ్ళ మీద కేసులు బుక్ చేయడం జరుగుతుంది. ప్రజలు కూడా సింగిల్ నెంబర్ మీద కూడా మాకు ఫోన్ చేసి చెప్పచ్చు. ఈ నెంబర్కి నేను ఇచ్చిన నెంబర్ చేయొచ్చు. వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటాము. అదే మేమైతే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చినాక కేసులు బుక్ చేస్తున్నాము. తిరిగి వాడు ఆగితే ఇంకొకడు అది ఆన్ చేయడం జరుగుతుంది. ఈసారి టెక్నాలజీ కూడా ఉపయోగించి వాళ్ళ అకౌంట్లో అన్నీ వెరిఫై చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము. మా ప్రయత్నం మేము చేస్తాం. ప్రజలు కూడా ఈ అవకాశం వినియోగించుకొని సింగిల్ నెంబర్ కానీ, ఇంకా వేరే ప్యాకెట్లు కానీ, అట్లాగే ఈ గంజాయి గురించి కానీ మా సమాచారం అందజేయండి. 112 కూడా ఉపయోగించుకోండి. మీకు తప్పకుండా మీరున్న ప్రదేశాలు అందరూ కూడా హ్యాపీగా ఉండొచ్చు. ఈ నేరాలు కానీ పెరిగితే సమాజం కొంచెం ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఇది అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ నెంబర్స్ ఫోన్ చేసి చెప్పండి. తప్పకుండా మీకు దానికి మేము సహకరించి వాళ్ళని ఆపేస్తాం. బైక్ రైడర్స్ గురించి పోలీసు వారు చర్యలు తీసుకుంటున్నారు. కానీ తల్లిదండ్రులు మీరు తీసుకోవాలా. మీరు కానీ అట్లా వదిలేస్తే మీ బిడ్డ శవమై ఇంటికి తిరిగి వస్తాడు. ఆ రైస్లో ఒక్క పొరపాటు జరిగిందంటే వాడు ముక్కలు అయిపోతాడు. ఆల్రెడీ మీ యూట్యూబ్లో చాలా జరిగినాయి, చూసుకోవచ్చు. కాబట్టి మీ బిడ్డలు బాగుండాలంటే వాళ్ళ ఇష్టం బైక్స్ ఇప్పించడం, వాళ్ళు ఎట్లా తిరుగుతున్నారు, మా అబ్బాయి హీరోలో ఎగురుతున్నాడు అనుకుంటే మీకు పిల్లోడు ఉండడు, మీ అబ్బాయి మీకు ఉండడు, మీకు అబ్బాయి శవం మీ ఇంటికి వస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించాలని తెలియజేస్తున్నాను. నేను ఇక్కడ ఈస్ట్ సబ్ డివిజన్ చార్జ్ తీసుకున్నాక దాదాపుగా 80% గంజాయిని వాళ్ళ ఉందని అరెస్ట్ చేయడం జరిగింది. చాలా వరకు మీరు వెరిఫై చేసుకోండి. చాలా వరకు తగ్గిపోయింది.
ఇంకా కొంచెం అప్పుడప్పుడు వస్తున్నాయి, పట్టుకుంటున్నాము వాళ్ళని కూడా. గంజాయి ధర వరకు తగ్గించామని నేను చెప్పుకోగలను. అట్లాగే క్రికెట్ బెట్టింగ్ సబ్జెక్ట్ వేరు, గంజాయి సబ్జెక్ట్ వేరు, అది వేరే ఇది వేరే. రెండింటి మీద కూడా కేంద్రీకరిస్తాం. మీరు ప్రజలు సహకరించండి, తప్పకుండా మేము వాటిని నిర్మూలిస్తాం. కొత్త చట్టం ప్రకారం శిక్షలు పడతాయి. బెట్టింగ్ అనేది వాళ్ళు సెకండ్ టైం దొరికితే శిక్ష పెరిగే అవకాశం ఉంటుంది. చట్టపరంగానే మేము వెళ్ళాలి పోలీసు అనేది. అట్లాగే కాకపోతే షీట్లు రెండోసారి మూడోసారి అట్లా మిగుతూ ఉంటే వాళ్ళ మీద షీట్లు కూడా ఓపెన్ చేస్తాము. దాని మీద కఠిన చర్యలు తీసుకుంటాము.